నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తనకు మిత్రుడని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నిక్కీ గల్రాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో నేరుగా సమావేశమై వారి సదక బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. సంవత్సరం నవంబర్ నెలలో డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి అభివృద్ధి నిమిత్తం గుడికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్వామివారికి భూమి లేదు కనుక ఇది దేవస్థానానికి ఒక 30 ఎకరాల భూమిని ఆయన రోజున శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజున వచ్చి ఈ ప్రాకార మండపానికి శంకుస్థాపన చేయడం, ఆ 30 ఎకరాల భూమి నిమిత్తం రిజిస్టర్ భూమి కాగితాలన్నీ కూడా మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారికి, మా చైర్మన్ వారికి అందించడం కోసం, ప్రత్యేకించి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆయన ఈ రోజు రావడం జరిగింది. ఆయన గత 15 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతోంది వీలు కుదిరినప్పుడల్లా. అయితే ఆయన మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతోంది ఇక్కడికి వస్తే అనేటువంటి నమ్మకం ఆయనకి బాగా ఏర్పడడం వల్ల, స్వతహాగా ఆయన నారసింహం స్వామి వారి యొక్క భక్తుడు కావడం వల్ల ఇక్కడ కార్యసిద్ధి జరుగుతోంది కాబట్టి ఆయన విరివిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య హోమాలు జరుగుతాయండి. ఆ రోజు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ యొక్క మూలమంత్ర హోమాలు, విశేష పంచామృతాభిషేకం జరుగుతుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో జగన్ పాల్గొని నూతన వధూవరులు మోక్షిత, విష్ణుప్రియారెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్ రాకతో రాప్తాడు జనసంద్రంగా మారింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో
తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అయితే ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి ఆయన తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణ నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో నాకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైసలకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయం రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో 1.15 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమయ్య తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాల అమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాక్షకుడికి వచ్చి అది తగ్గకుండా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర. ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు, అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళామణులే. వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు. అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టారు. 1,15,00,000 రూపాయలు అవుతుంది. గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం, మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా, అటువంటిది పురాతనం దాదాపు 300 సంవత్సరాలంటే అందరికి కూడా చాలా మందికి మన రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000, 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.